బాప్తిస్మ ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి, ఎప్పుడు పొందాలి? సరే రాన్న, మంచిది. మరొకసారి అని చెప్పు. బాప్తిస్మ ఎప్పుడు పొందాలి, ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి? థ్యాంక్ యూ. మంచిది. మంచి ఆలోచన బిడ్డకు వచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మంచి ప్రశ్న. రైట్, మంచిది. బాప్తిస్మము ఎందుకు పొందాలి, ఎవరు పొందాలి, ఎలా పొందాలి? రైట్, మంచిది. గాడ్ బ్లెస్. నువ్వు చెప్పిన ప్రశ్నకి సమాధానం చెప్తా. బాప్తిస్మం అనేది ఎప్పుడు పొందాలి, ఎందుకు పొందాలి, ఎలా పొందాలి? బాప్తిస్మం అనేది ఎప్పుడు పొందాలి అని అంటే చిన్నప్పుడు కాదు, వివాహానికి బాప్తిసం కాదు, బాప్తిసం చిన్నప్పుడు కాదు, వివాహ సంబంధనకు జాబుల కొరకు కాదు. బాప్తిస్మం అనేది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి మాత్రం బాప్తిసం పొందాలి. ఎలా పొందాలి, ఎందుకు అని అంటే బాప్తిసం ఎప్పుడు పొందాలని, నేను పాపినని గ్రహించగలిగిన వయసు వచ్చినప్పుడు పొందాలి అని అంటే, పిల్లవాడిగా ఉన్నప్పుడు బాప్తిసం పొందకూడదు. అంటే చిన్న పిల్లలకి ఇచ్చే బాప్తిస్మము చెల్లదు. అటు పాపియో పరిశుద్ధుడో వారికి తెలీదు. అంటే ఆ వయసు రావాలంటే ఇంచుమించు 12 సంవత్సరాలన్నా దాటాలి. ఈ 12 సంవత్సరాల్లో వాడు చేసే పని వాడికి తెలుస్తుంది, వారు ఏం మాట్లాడుతున్నా కూడా తెలుస్తుంది. అప్పుడు బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము అనేది మతానికి కాదు, మనిషికి కాదు. బాప్తిస్మం అనేది ఎలాగనంటే పాపము నుండి విడుదల పొందాలి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మమును ప్రకటించుచు వచ్చెను. దయచేసి వినండి. మారు మనసు అనేది ఏంటంటే పాప క్షమాపణ కలగాలి, మార్పు చెందాలి. ఒక మనిషి ఏమవ్వాలి? మార్పు చెందాలి. బాప్తిసం తీసుకుంటున్నామంటే సరిపోదు, మనసు మారాలి. మనిషి కాదు మారేది, మనసు మారాలి. మనసు మారుతున్నారు, మనిషి మారాలి. ఎందుకు తీసుకోవాలనంటే మీ మనసు మార్చుకోవాలి. బాప్తిసానికి ముందున్న జీవితం స్వస్తి చెప్పాలి. ఒకప్పుడు త్రాగుల్లో ఉంటే ఆ త్రాగుడు ఇంకా తాగనని ఒక తీర్మానం చేసుకోవాలి. పాపము చేస్తే పాపం ఇంక చేయనని ఒక తీర్మానానికి రావాలి. బాప్తిస్మంకున్న లక్షణం ఏంటంటే బాప్తిసం తీసుకునేటప్పుడు మన జీవితంలో పాత రోత బ్రతుకును అంతటిని ఏం చేయాలి చెప్పండి? తీసివేయాలి. అది బాప్తిసం పొందడానికి గల కారణం. రెండవ మాట, ఎలా పొందాలి, ఎందుకు పొందాలి బాప్తిసం అని అంటే మన పాత జీవితానికి స్వస్తి చెప్ప. ఎలా బాప్తిసం తీసుకోవాలంటే యేసు ప్రభులు వారు ఈ విధంగా అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను తెలియచేయండి. మీరు ఏం చేయాలని అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము ఇమ్మని చెప్పాడు. అంటే దైవ సేవకులతో చెప్పింది దేవుని నామములో. అపోస్తులు చెప్పుకుంటూ వచ్చారు యేసు నామములని. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసానికి కొన్ని లక్షణాలు ఉన్నవి. బాప్తిసం ఎందుకు పొందాలి అని అంటే పాపమును తీసివేసుకోవాలి. ఎలా పొందాలి అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాలి. బాప్తిసంలో కొన్ని రకాలు ఉన్నాయి. దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. నేను సమయాన్ని దైవజనులకి ఇస్తాను. అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎలాగో అని అంటే బాప్తిసంలో కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి, ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేస్తుంది. బాప్తిసం ఒక జెండాను పాతి ఆ జెండా కిందకి వెళ్తే బాప్తిసం పొందినట్లు లెక్క. మరికొందరు నీళ్ళు చిలకరిస్తే అది బాప్తిస్మం, చిలకరింపు బాప్తిస్మము. బైబిల్ గ్రంథంలో ఒక పర్యాయం రాయబడుతుంది నీళ్లతో అని. కర్మ పర్యాలన్నీ నీళ్ళల్లో అని రాయబడుతుంది.
యేసు ప్రభుల వారు ఎలా పొందారో అలా పొందితే బాగుంటుందన్న ఆశ. ఎలా పొందారు యేసు ప్రభుల వారు? నీళ్ళలోనికి వెళ్ళి పొందారు. ఫిలిప్పు నపుంసకుడు ఎలాగ వెళ్ళారు? నీళ్ళలోనికి వెళ్ళారు. క్లియర్గా అర్థమైంది కదా. ఎలా పొందాలి అని అంటే నీళ్ళలో బాప్తిసం పొందాలి, పాపాన్ని తీసివేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు పొందాలి అని అంటే మనము యేసు రాజ్యములోనికి ఎత్తబడ్డానికి క్రీస్తుని ధరించుకున్న వ్యక్తులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ధరించుకోవాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చెప్పి మీతోటి ముందుకు వెళ్తాను. చూడండి, రోమీలు రాసిన పత్రిక, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఒక్కరు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతున్నామని మీరు ఎరుగరా? కాబట్టి క్రీస్తు మృతుల్లోండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏం చేయాలి బాప్తిసం పొందడం అని అంటే? అర్థమై ఏంటంటే పాత జీవితాన్ని పాతి పెట్టి నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకోండి. పాత అనుభవాలు, పాత జీవితం అంతటిని కూడా సమాధి చేయబడాలి. యేసు ప్రభువు వారు ఎలాగైతే సమాధి చేయబడ్డారో, మృతి పొంది ఉన్నారో, అలాగే మన పాపములన్నిటిని కూడా పాతి పెట్టాలి. యేసు ప్రభు ఎలాగైతే తిరిగి లేచినాడో అలాగునే మనం అందరము కూడా తిరిగి లేవాలి. బాప్తిసం అనే అనుభవం దేనికి సాదృశ్యం అంటే సమాధికి సాదృశ్యమై ఉన్నది. ఆమె హల్లెలూయా. అంటే పాత మనిషి కనిపించకూడదు, ఇప్పుడు క్రొత్త మనిషి కనపడాలి. పాత మనిషికి కొత్త మనిషికి ఒక మాటను మీకు చెప్తా. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుడిగా ఉన్నాడు, 100% మానవుడు. గలిలయలో ఉంటే బేతనీయులు లేడు, బేతనీయులలో ఉంటే గలిలయలో లేడు. గొలవంతెప్ప గండిదెప్పలో ఉంటే భీమారంలో లేడు, ఈ చర్చిలో ఉంటే మా చర్చిలో లేడు యేసు ప్రభుల వారు. కానీ ఆత్మరూపిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. ఒకే సమయంలో ఒకే పర్యాయాన్ని ప్రత్యక్షం అవ్వగలిగిన వారు. అది ఇప్పుడు మనకు కనపడుతుంది. అందుకు ఇప్పుడు మనము ఏమవ్వాలనంటే నూతన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తులుగా ఉండాలి. అందుకనే అపోస్తలులు రాసిన కార్యాలు చక్కటి మాట అంటాడు, 22వ అధ్యాయము 16వ వచనంలో, తడువు చేయటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను ఏం చేయాలి? ఇప్పుడు అమ్మ ఏం చేయాలి? వాక్యం బోధించడం కాదు కావాల్సింది, ప్రార్థన చేయడం కాదు కావాల్సింది, పాటలు పాడడం కాదు కావాల్సింది, పాపాన్ని కడుక్కొనాలి. ఏం కడుక్కోవాలి? బాప్తిస్మం పొందేసాం పరలోకం వెళ్ళిపోతాం అనుకోవద్దు. ఏం కడగాలి ఇప్పుడు చెప్పండి? పాపమును కడుక్కొనాలి. దైవజనులు వచ్చారు, ఇంక మాట్లాడడం మంచిది కాదు, ఆయన మాట్లాడుతున్నా. ఇంకా ఆయన చెప్పింది ఇంకా క్లియర్ కాలా, ఆయన అడిగిన ప్రశ్నకి ఇంకా క్లియర్ కాలేదు కనుక మీకు ఒక మాట చెప్తాను. రాత్రికాల సమయంలో లేకపోతే ఉదయకాల సమయంలో ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసారు, పాపం టీ పెట్టుకున్నారు, కాసారు. ఇప్పుడు మళ్ళీ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మరి పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నారు. మరలా కడగలేక రేపు రొద్దుట మళ్ళీ వెళ్ళి లేచిన తర్వాత కొంచెం 7ంటికో 8ంటికో లేచిన తర్వాత పాలు ఇంకేం కడుగుతాంలే, నలువంతా పీకి తినేది, రాత్రంతా నిన్నంతా వాళ్ళు తిన్నారు, రాత్రంతా అయ్యగారు తిన్నారు, ఇంకేం కడుగుతాలని పాలు పోసి టీ పెడితే ఏమవుతుంది? ఎందుకు ఇరిగిపోద్ది అంటే కడగకపోతే ఇరిగిపోద్ది. పాలు పరిశుద్ధతకు సాదృశ్యమైంది. మనలోనికి పాపము కలిగిన వ్యక్తులకు వస్తే, పాపములు కడగకపోతే ఆ పరిశుద్ధత నీలో నుండి బయటికి వెళ్ళిపోతుంది, విరిగిపోతుందని అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు కడుక్కోనాలి. ఏం చేయాలి చెప్పండి? పాపములను కడుక్కొనాలి. పాపములు కడుక్కున్న వ్యక్తి మీద, ప్రతి వారి మీద ఏముంటుంది అని అంటే ఒక ముద్ర ఉంటుంది. ఏముంటుంది? ఒక ముద్ర ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? ఒక ముద్ర కలిగిన వారిగా మనము ఉండాలి. మేము వేరి కోరి ముద్ర స్టాంప్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాం. ఏంటయ్యి? ప్రైజులు. వెనకాల ముద్ర ఉన్నాయి మాత్రం తీసుకున్నాం, ముద్ర లేని కూడా ఉంటాయి.
యేసు ప్రభుల వారికి మనము బిడ్డలమని చెప్పడానికి క్రీస్తుని ధరించుకునే ముద్ర ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనంలో ఈ మాట రాయబడుతుంది. యేసు క్రీస్తునందు వలన మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం పొందిన మనం అందరం ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా బాప్తిసం ఎందుకు పొందాలి అని అంటే, ఒకటి పాప క్షమాపణ కలిగి బాప్తిసం పొందాలి. మారు మనసును గురించి, పాప క్షమాపణ గురించి యోహాను భక్తుడు బాప్తిసం గురించి చెప్పాడు. మీరేదో రోగాలు పోతాయని బాప్తిసం తీసుకోవద్దు, ఏదో గర్భఫలం కలుగుతుందని బాప్తిసం తీసుకోవద్దు. పాపములు కడుక్కొనాలి, సమాధి చేసిన అనుభవం రావాలి, క్రీస్తుని ధరించుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి బాప్తిసం పొందేసామంటాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే బాప్తిసం పొందేస్తున్నారు, ములుగుతున్నారు కానీ, ములిగి లెగిస్తున్నారు కానీ వారి అనుభవాలు మాత్రం మారట్లా. బాప్తిసం పొందిన వారు చాలా మంది జీవితాల్లో పాత బ్రతుకులాగానే ఉన్నవి. అందుకనే పెద్దల నాటలో ఒక పాట కట్టారు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. 3 ప్రశ్నలు. బాప్తిస్మము ఎందుకు పొందాలి, ఎప్పుడు పొందాలి, ఎలా పొందాలి? అర్థమైందా? ఎందుకు పొందాలి అని అంటే ఇంకా అర్థం కావాలి. మీ యొక్క శరీర సమస్యల కొరకు, శరీర బలహీనతల కొరకు, లేకపోతే శరీర అవసరతల కొరకు బాప్తిసం కాదు. దేనికి బాప్తిసం అని అంటే క్రీస్తుని ధరించుకోవడానికి, క్రీస్తు రాజ్యములో ఉండడానికి ఒక తీర్మానానికి రావాలి, ఒక నిబంధన కలిగి మనం జీవించడానికి ఇష్టపడాలి. ఆమేన్. ఎప్పుడు ఈ నిబంధన మనలోనికి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులు చేస్తారు. అంతేకాదు మీరు అడిగినవన్నీ దేవుడు మీకు ఇవ్వగలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక.